హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మందిలో క్రమక్రమంగా కంటి చూపు అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. ఈ కంటి చూపును తగ్గిపోకుండా కంటికి మంచి బలాన్ని ఇచ్చేటువంటి, కొంతమందికి ఆల్రెడీ కళ్ళు మసకలు రావడం, దూరం ఉన్న చదవలేకపోవడం, లేదా దగ్గరగా ఉన్న వాటిని కూడా చూడలేకపోవడం, ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటారు. క్రమక్రమంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో నేను ఇప్పుడు చెప్పబోయే కనుక ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే ఈ కళ్ళ ఎఫెక్ట్ కానివ్వండి, కళ్ళ మస్కలు కానివ్వండి, కళ్ళు లాగుతూ ఉండడం కానివ్వండి, కళ్ళకు దూరం దగ్గరికి కనబడకపోవడం, ఇలాంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. వయసు ముసలితనం వచ్చినా కూడా కళ్ళద్దాలు వాడవలసిన అవసరం ఉండదు. చేయవలసిందల్లా వారానికి 2 సార్లు భృంగమూలికా తైలం అని మనకు ఆయుర్వేదిక్ షాపులో లభిస్తుంది. ఈ భృంగమూలికా తైలాన్ని తీసుకొని వచ్చి ప్రతి వారానికి 2 రోజులు తలకు చక్కటి మర్దన చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక వారానికి 2 సార్లు కనుక ఇలా మంచిగా మర్దన చేసుకొని రాత్రి పడుకొని తెల్లని తలస్నానం చేసినట్లయితే కంటి చూపు అనేది, కంటికి మంచి రక్త ప్రసరణ జరగడం వల్ల కంటి చూపు అనేది మెరుగుపడడం జరుగుతుంది. దాంతో పాటుగా కర్పూర శిలాజిత్తు అని మనకు చిన్న డబ్బా వైట్ కలర్ పొడి దొరుకుతుంది. ఈ కర్పూర శిలాజిత్తుని మీరు ఏం చేయండి, ప్రతిరోజు ఒక 100 గ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని తీసుకొని 100 గ్రాముల అశ్వగంధ చూర్ణంలో ఒక 5 గ్రాముల ఈ కర్పూర శిలాజిత్తుని కలిపి ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున గోరువెచ్చటి పాలతో కానీ, గోరువెచ్చటి నీటిలో కానీ, లేదా తేనెతో కానీ తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇది నరాలకు మంచి బలాన్ని చేకూర్చడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఓకేనా? కర్పూర శిలాజిత్తుకు ఆ లక్షణాలు ఉన్నాయి. దాంతోపాటు బాలారిష్ట అని టానిక్ లభిస్తుంది మనకు. ఈ బాలారిష్ట టానిక్ ని 2 మూతల టానిక్ 4 మూతల నీరుతోటి ఉదయము రాత్రి 2 పూటల అన్నం తిన్న తర్వాత కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే కంటి చూపు అనేది క్రమక్రమంగా మెరుగుపడడం అనేది జరుగుతుంటుంది. ఈ మస్కలు మారడం కానివ్వండి, కళ్ళు గుంజడం, కళ్ళు లాగుతూ ఉండడం, కనబడకపోవడము, దూరదృష్టి లేకపోవడం, ఇలాంటి అన్ని సమస్యలకు కూడా ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలను కనుక మీరు ఫాలో అయినట్లయితే, అన్నిటినీ ఒకేసారి ఫాలో అయినా కూడా ఏం పర్వాలేదు. మంచి ఆహారం తీసుకోండి. ముఖ్యంగా ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏ విటమిన్ అనేది కంటికి అందడం వల్ల కంటి చూపు అనేది చక్కగా మెరుగుపడడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు మరే ఇతర సమస్యలు కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మీ అన్ని రకాల సమస్యలకు పైన సోదరు నెంబర్స్కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానీ, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న మా అడ్రస్ కానీ నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమలైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.